అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి. వెల్కమ్ టు మీ స్వాతి ముత్యం. ఈరోజు వీడియో చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 3 బస్సెస్ మారాలన్నమాట. బస్సులో వెళ్తున్నాము. ఆ జర్నీ అనేది ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి లైట్గా వెదర్ కూడా కొంచెం లైట్గా వర్షం పడుతుండే. మార్నింగ్ 4:30కి ఇంట్లో నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 6 అయిందండి ఎగ్జాక్ట్గా. తొందరగానే వెళ్ళామనిపించింది. అక్కడ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొబ్బరికాయ, పువ్వులు మనకు కావాల్సినవి లోపలికి తీసుకొని ఈ విధంగా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇలా మెయిన్ ద్వారం నుంచి కాకుండా ఎంట్రన్స్ అనేది ఇటువైపు నుంచి ఉంటుందన్నమాట, బ్యాక్ సైడ్ నుంచి. ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా రష్ ఉన్నప్పుడైతే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటుండొచ్చు. కానీ ఇప్పుడు రష్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్తామన్నమాట. అంటే మేము వెళ్ళింది బుధవారం కదా, అప్పుడు ప్రదక్షిణలు చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు. దర్శనానికి చాలా తక్కువగా వస్తారనమాట. తర్వాత శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం చాలా రష్గా ఉంటుంది. దర్శనానికి చాలామంది వస్తారనమాట జనం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా తీసుకెళ్ళొచ్చు. మనము లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి. అయితే మేము ప్రదక్షిణలు చేయడానికే వచ్చాము. 108 ప్రదక్షిణలు చేయడానికి. ఇదివరకు వచ్చినప్పుడు 11 మొక్కుకొని వెళ్ళామన్నమాట. 11 ప్రదక్షిణలు మొక్కుకొని వెళ్ళాము. తర్వాత ఇప్పుడు వచ్చి 108 చేస్తున్నాము. మనం ఏదైనా అనుకున్నది నెరవేరినప్పుడు మనం ప్రదక్షిణలు చేయడానికి ఇక్కడికి రావాలన్నమాట. ఇలా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ విధంగా ఇలా లోపలికి వెళ్ళేసి లోపల ఫోన్ అనేది అలౌడ్ లేదనమాట. నేను అందుకు కొంచెం ఇక్కడ నుంచే తీస్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. మార్నింగే కదా 6:10 అట్లా అవుతుందన్నమాట. మేము లోపలికి వెళ్ళేసరికి కొంచెం జనాలు అయితే తక్కువగానే ఉన్నారు. అక్కడ గాలిగోపురం ఉంది కదా, అక్కడ నుంచి ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి. ఒక 1-2 అవర్స్లో మనవి మొత్తం 108 అయిపోతాయి. ఆ తర్వాత దర్శనం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేయడమే. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడుతుంది కాబట్టి ఎండాకాలం కట్టినట్టున్నారు అట్లా తెరలు. తర్వాత మావైతే ప్రదక్షిణలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో మళ్ళీ బయటకు వచ్చి తీస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి పంతులు గారు చెప్తూనే ఉంటారనమాట, ఫోన్ అనేది ఇక్కడ లోపల వాడొద్దు, అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టి తినొద్దు, ఎందుకంటే ప్రదక్షిణలు చేసే వాళ్ళకి కుచ్చుకుంటాయి కాళ్ళకి అని చెప్పేసి పదే పదే చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది మనం వింటే బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. బయట ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరైనా ఇంకా షాపింగ్ ఉంటుంది, ఫొటోస్ తీసుకునే వాళ్ళు, అలాగే ఏమైనా తెచ్చుకున్నది దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళు ఏమైనా తెచ్చుకున్న తినడానికి కూడా ఇక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. కొబ్బరికాయలు కానీ ఇంకేమైనా ఫుడ్ ప్రసాదం కొనుక్కొని అట్లా బయటకు వచ్చినామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ షాపింగ్ దగ్గరికి వచ్చాము. ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇవి కొంచెం కొత్తగా వచ్చిన కలెక్షన్ కదా, బాగున్నాయి. 250 అంట. మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇంకా ఇప్పుడు తీసుకునే ఆలోచన అయితే ఏం లేదు. కాకపోతే జస్ట్ అట్లా వీడియో తీస్తున్నాను. నేను మంచిగా అనిపించినాయి, వీడియో తీసి పెడుతున్నాను మీకు. చాలా ఉంది కలెక్షన్, అయితే చాలా ఉంది. చెవులవి ఎక్కువగా కనిపించాయి. చెవులవి, తర్వాత మెడలోకి వేసుకోవడానికి ఇట్లా పూసల దండలు, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. రేటు కూడా నాకు పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి చూసినా ఇవే రేట్స్ ఉంటున్నాయి. కామన్గా మనం బార్గెనింగ్ చేస్తే కనుక కొంచెం తగ్గుతుండొచ్చు అనిపించింది. కానీ మేమైతే ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే ఇక తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళని ఎందుకు విసిగించడం అని చెప్పేసి ఖాళీ చూస్తూ అట్లా టైంపాస్ చేస్తూ ఉన్నాము.
ఎందుకంటే ప్రదక్షిణలు చేసిన తర్వాత కొంచెం ఒళ్ళంతా ఇట్లా నీరసంగా అయిపోతుంది కదా, ఎమ్మటే మళ్ళీ బయలుదేరడం ఎందుకని చెప్పేసి కొంచెం అట్లా షాపింగ్ అట్లా చూద్దాము అని చెప్పేసి టైంపాస్ చేస్తున్నాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి లాకెట్. తర్వాత ఇక్కడ ఇవి ఫొటోస్ ఉన్నాయి. అమ్మవారి ఫొటోస్ గానీ, అన్ని దేవుళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకుంటాను. అయితే ఫ్రిడ్జ్‌కు పెట్టుకోవచ్చు. మామూలుగా గూడా మనం షోకేస్ లాగా గూడా పెట్టుకోవచ్చనమాట. ఇట్లా నామాలు, శంకుచక్ర నామాలు ఇట్లా చాలా బాగా అనిపించాయి నాకివి. ఇవి గూడా అంతేనండి 250, 150 అట్లా చెప్తున్నారు. బాగా ఉన్నాయన్నమాట కలెక్షను. తర్వాత ఇట్లా శివలింగము, ఇట్లా గ్లాస్‌ది చాలా ఉన్నాయి అసలు. ఇట్లాంటి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. మనం ఓన్లీ వీడియో తీసుకోవడానికి వాళ్ళకి గూడా అనిపిస్తుంది గదా, ఏదైనా తీసుకుంటే బావుండు. ఊరికే వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నారు అని అనిపిస్తుందని చెప్పేసి నేను ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే అసలు వీడియోనే తీయలేదు. ఇట్లా కొన్ని విగ్రహాలు ఇట్లా ఫ్రిడ్జ్‌కి పెట్టుకోవడానికి ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటారు కదా, ఇట్లాంటివి కూడా చాలా బాగా నచ్చినాయి నాకైతే. కొంచెం మనం ఫ్రీ అయిపోయిన తర్వాత షాపింగ్‌కి మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ 11 చుట్లు తిరిగి మళ్ళీ మొక్కుకున్నాననమాట. అది నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు షాపింగ్ చేద్దాంలే అని అనుకున్నాము. ఇది పిల్లల సెక్షన్ అనమాట మొత్తం. మొత్తం పిల్లలకి కావాల్సినవి ఇట్లా ఉంటాయి కదా, బెలూన్స్ ఆ టైపు. ఇదంతా బయట అనమాట. ఇంకా బయట షాప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది గుడి బయట నుంచి అనమాట. ఇలా గోపురం ఉంటుంది. కానీ ఎందుకో ఈ గేట్ ఎప్పుడు మూసే ఉంటుందండి. నేను ఇప్పటికీ 4, 5 టైమ్స్ వచ్చాను. కానీ గేట్ ఎప్పుడు మూసే ఉంటుంది. బహుశా ప్లేస్ లేకనో ఏమో. తర్వాత ఇలా బయట షాపింగ్ అనేది ఇలా ఉందన్నమాట. ఇది గుడి ముందు వైపు అనమాట. ఇది ఇందాక చూపించిందేమో గుడి బ్యాక్ సైడు, ఇదేమో ఫ్రంట్ సైడ్ అనమాట. చాలా రకరకాల వస్తువులన్నీ ఉన్నాయండి. మంచి షాపింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. చాలా మంచి మంచి వస్తువులు కూడా నాకు అట్రాక్టివ్గా అనిపించాయి. ఎప్పుడు నేను రెగ్యులర్గానే వస్తుంటాను. ఒక 4, 5 టైమ్స్ వచ్చాను ఇప్పటికీ. కానీ కొత్త కొత్త ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడు అవే కాకుండా అందులో వెరైటీస్ కూడా కనిపించాయి. రోళ్ళు ఇట్లాంటివి అన్నీ. నాకైతే ఈ పక్షి గూడు లాగా ఉంది కదా, అదైతే చాలా బాగా నచ్చింది. మాది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఒకటి తీసుకోవాలి. షోపీస్ లాగా బాగుంది కదా. చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇక్కడికి వస్తే. అంటే కొంచెం కార్ తీసుకొని వస్తే మాత్రం అన్నీ తీసుకెళ్ళొచ్చు అనమాట. కొంచెం బస్సులో వస్తే మాత్రం కొంచెం లగేజ్ మోయడం కష్టం కదా, అందుకని చెప్పేసి కూడా మేము ఏం తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అట్లా ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చిలుకూరులో జామకాయలు అనేది చాలా ఫేమస్ అనమాట. రకరకాల జామకాయలు ఉంటాయండి ఇక్కడ. కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఇదివరకు అయితే చాలా ఎక్కువగా పెట్టేవాళ్ళు. అన్ని రకరకాల ఫ్రూట్స్ కూడా బాగానే అమ్ముతున్నారు. కానీ జామకాయలు మాత్రం చాలా ఫేమస్. ఇక్కడ జామ తోటలు ఉంటాయన్నమాట చాలా. చీప్గా కూడా ఇస్తారనమాట. జామకాయలు మాత్రం చీప్గా కూడా ఇస్తారు. ఇది జీడి మామిడి అంట. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం అనమాట ఈ పండు. చాలా బాగా అనిపించింది అనమాట. అన్ని రకరకాల ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ తోటలు కూడా చాలా ఎక్కువ అనమాట. అన్ని పంట పొలాలు అట్లా ఉంటాయి. అట్లా కూడా కొంచెం రేట్ తక్కువగానే అనిపించింది నాకైతే. అయితే లాస్ట్కు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. బాగా అనిపించినాయి చూడ్డానికైతే చాలా బాగున్నాయండి లుక్. ఇట్లా కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అవి కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది. కాకపోతే వాళ్ళు చెప్తున్నారనమాట, శిల్పారామంలో కంటే మేము తక్కువకే ఇస్తాము అని చెప్తున్నారు. కానీ ఇంక ఇప్పుడు కొనని దానికి ఎందుకులే వేస్ట్గా ఆలోచించడం అని చెప్పేసి నేనైతే అన్నీ చూస్తూ ఇలా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ ఇలా బయలుదేరి వచ్చేసాను. అయితే మనము ప్రదక్షిణలు మొక్కుకున్నప్పుడు లోపల నుంచి ఉంటాయి. లోపల నుంచి అయితే 108 చేయాలి. ఒకవేళ బయట నుంచి అయితే 11 చేస్తే సరిపోతుంది. కానీ లాంగ్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇంకా బయట రోడ్డు కూడా అంత మంచిగా ఉండదు. లోపలైతే కొంచెం బండలు కూడా ఉన్నగా ఉంటాయి కదా, ఈజీగా చేసేయచ్చు. బయట అయితే రఫ్గా ఉంటుందన్నమాట, మనం చేయలేము. అందుకే లోపల చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా.
కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళాలన్నమాట. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.